బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని తీర్మానించారు. విద్యార్థి యువ వికాసం గ్యారంటీలను అమలు చేసి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. క్షీణించిన శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని చెప్పారు. రాజకీయ తీర్మానాల్ని బీజేఎల్పీ నేత ఏలేటి ప్రవేశపెట్టగా ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు బలపరిచారు. विपरीत में अभी लोकसभा में वितर्क हुई। महामहिम राष्ट्रपति जी के भाषण के ऊपर धन्यवाद प्रस्ताव लाया गया। अनेकों बात चर्चा हुई, पक्ष भी कहा, विपक्ष भी कहा। मित्रों, लेकिन मैं एक बात को आपकी ध्यान आकर्षण करना चाहता हूं। आज कांग्रेस पार्टी के नेतृत्व को क्या हो गया है, किस मानसिकता में वो पहुंचे हैं। उन्होंने कहा देश के हिंदू हिंसक है। मैं अपेक्षा रखूंगा तेलंगाना की जनता, भारतीय जनता पार्टी के कार्यकर्ता कांग्रेस पार्टी की इस हिंदू विरोधी मानसिकता को नीचे तक ले जाने की काम करेंगे। इसको हमें निंदा करना है, इसको हमें भर्त्सना करना है। कांग्रेस पार्टी की इस मौका परिस्थिति को हमें उजागर करनी है। मित्रों, तेलंगाना की एक इतिहास रहा है। निजाम शाही से तेलंगाना की जनता को मुक्ति दिला के भारत के साथ विलय करने का अगर याद कोई करता है, मैं मेरे मित्र किशन रेड्डी जी को आभार प्रकट करूंगा। मैं देश की नेतृत्व को आभार प्रकट करूंगा। देश भूल चुका था, देश को लग रहा था शायद निजाम शाही की तेलंगाना आज की शायद ये 1947 में देश में मिला था। आपने याद दिलाई है भारत की सार्वभौमता को, तेलंगाना की अस्मिता को, तेलुगु भाषा को भारतीय जनता पार्टी खुद को समर्पित किया है। हमने उस उत्सव को मनाया, तेलंगाना की मर्जर डे को मनाया। तेलंगाना की राज्य आंदोलन में भारतीय जनता पार्टी और हमारे विचार परिवार के लोग बलिदान दिए हैं, नेतृत्व किए हैं। भले ही 10 साल चला गया, कुछ भ्रष्टाचारी परिवारवाद लोग पिछले 10 साल में तेलंगाना के नेतृत्व के स्थान पे बैठ गए थे। लोगों को ध्यान आ गया है। इस बार की लोकसभा और विधानसभा की चुनाव उसके सबसे बड़ा प्रमाण है। తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. ఉద్యమాలు చేశాము, వందలాది మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. మన మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది, అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. 7% ఓటు ఉన్నటువంటి 2018లో మన యొక్క ఓటింగ్ శాతము సుమారు 15% గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం సాధించుకోవడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో మిత్రులు వెంకటరమణారెడ్డి గారు బీజేపీ జెండా చేతబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రికార్డు సృష్టించిన విషయాన్ని, జైంట్ కిల్లర్గా వెంకటరమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 8 లోక్సభ స్థానాలు మనం గెలిచాం. మల్కాజ్గిరి నుంచి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అంతేకాదు మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డీకే అరుణమ్మ గారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చినా
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు.